మార్కు సువార్త 11వ అధ్యాయం మొదటి వచనం. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరనున్న బేత్పగే బేతనియ అను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో ఇద్దరిని చూచి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, కనికరం కలిగిన మా దేవా, ఈ వాక్య అధ్యయనాన్ని మీరే ఆశీర్వాదకరంగా చేయండి. మమ్మల్ని బలపరచండి. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. నీ బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాను. చెల్లి సరోజ కోసం ప్రార్థిస్తున్నాను. ఆ పరిస్థితులన్నింటిలో తనకు మీరు నెమ్మదిని అనుగ్రహించండి. ప్రభువా, మీ కార్యాలు ఆశ్చర్యాలు, మా సమస్తం మీరే, మా దిక్కు మీరే. మీరు మమ్మల్ని ఎన్నడూ విడిచిపెట్టరు. చాలినంతటి కృపను మీరు అనుగ్రహించండి. అదే రీతిగా శారా కోసం, బిందు కోసం కూడా ప్రార్థన చేస్తున్నాను. వారి కుటుంబాల కొరకు జ్ఞాపం చేస్తున్నాను. కృప చూపించండి. మరోమారు మార్చి నెల 8, 9 తారీఖులో జరగబోతున్న 2 రోజులు సండే స్కూల్ టీచర్స్ రిట్రీట్ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఆ రిట్రీట్ దీవెనకరంగా చేయండి. వచ్చేటువంటి ఫ్యాకల్టీ తమ వంతు మీ కొరకు కష్టించి పనిచేసేవారు కనుక వారిని బలపరచండి. రాదగిన దీవెనివ్వండి. మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటూ మీ సన్నిధిని మరలా అపేక్షిస్తూ వాక్యం చెప్పడానికి నీ దాసుని మీ ఆత్మచేత నింపమని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇది అద్భుతమైన ఓ సంఘటన. ఈ సంఘటనలో ప్రారంభపు వచనాల వద్ద మనం ఉన్నాం. ఆయన తన శిష్యులలో ఇద్దరిని చూచి అనే పదం. తన శిష్యులలో ఇద్దరిని చూచి. మత్తయి గారు కూడా ఇదే మాట అంటారు. 21వ అధ్యాయంలో చెప్పబడిన మాట ఏమిటంటే, 21వ అధ్యాయంలో ఆయన పన్నెండవ వచనంలో 1-2 వచనాల్లో, క్షమించండి, 1-2 వచనాల్లో, తరువాత యెరూషలేము సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి. ఇక్కడ తన అనే మాట ఎంత స్పెసిఫిక్గా ఇద్దరు సువార్తికులు రాశారు. తన శిష్యులు. ఆయన ఎవరికి పని అప్పగిస్తాడు ఆలోచించండి. తన అనుకున్న వారికి పని అప్పగిస్తారు. తన అనుకోని వారికి పని అప్పగించలేరు. ఇది మనం నేర్చుకోవాల్సిన అత్యున్నతమైన పాఠం. ఇది తన శిష్యులు వాళ్ళు. మరి మొత్తం 12 మంది ఉన్నారుగా. 12 మందిలో ఇద్దరిని చూచి అనే పదం రాస్తుంది. ఎందుకని? ఇది నాకెందుకో ప్రత్యేకంగా అనిపిస్తుంది. మనం ఎవరికైనా ఒక పని చెప్పినప్పుడు నాకు చెప్పలేదు అని అలగటం అనేది అసభ్యం. అలగటం అనేది అసందర్భం. అలగటం అనేది సహవాసానికి అభ్యంతరం. ఎవరు నాయకుడిగా ఉన్నారో ఆ వ్యక్తికి ఎవరికి ఏది అప్పగించాలో తెలుసు.
దేవుని నడిపింపు చొప్పున ఆ పని వారికి అప్పగించడం జరిగినప్పుడు మనం మనకు అప్పగించే పని వరకు, మనకు అప్పగించినంత వరకు నమ్మకంగా చేయాలి. అంతవరకే. అప్పగింపని పని విషయంలో మనం జోక్యం చేసుకోకూడదు. నేటి సహవాసాలలో వస్తున్న యుద్ధాలకు కారణం ఏమిటంటే, మీరెందుకు వారిని పిలిచారు, మీరెందుకు వారికి అప్పగించారు? జ్ఞాపకం పెట్టుకోండి, నాయకత్వాన్ని ప్రశ్నించేటువంటి ఈ అధికారం నీకు ఎవరిచ్చారు? ప్రభు తన అనుకున్న వారిని పిలిచారు, చూచారు. ఆయన చూచినటువంటి చూపు ఎవరు వెళ్ళి తీసుకురాగలరు? ఎవరు వెళ్ళవుతుంది? 12 మందిలో 2 వెళ్ళి ఆ రెండింటిని తీసుకొని రాగలిగిన వారు ఉన్నారు. అంటే ఆయన, మీకు గుర్తుండాలి, ఇది ఈ సమయంలో ఇక్కడికి తీసుకుని రావాలని నేను అనుకోలేదు, కానీ సరిగ్గా ఇక్కడ సరిపోతుంది అనిపించింది కనుక నేను ఇక్కడికి తీసుకొని రావడం జరుగుతుంది. అదేమిటి అంటే, మీరు లేఖనంలో ఆయన ఒక రాజు దూరదేశం వెళుతూ, దేశాంతరం వెళుతూ, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఆయన వారికి ఏం చేశాడు? వారి వారి సామర్థ్యం చొప్పున వారికి ఇచ్చాడు. అవునా? ఎవరి సామర్థ్యం ఎంతో తెలుసు. 15వ వచనం చూడండి. ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి, చూచి సామర్థ్యతను నిర్ణయించగలిగినటువంటి వ్యక్తిత్వం నాయకత్వాన్ని. దేవుడు ఒక వ్యక్తికి నాయకత్వాన్ని ఇచ్చాడు అంటే అతన్ని మీరు తప్పులు పట్టుకోమని కాదు. ఆ నాయకత్వం యొక్క ప్రాధాన్యతను గుర్తిస్తే ఏ వ్యక్తి అపార్థం చేసుకోడు, ప్రశ్నించడు, తిరగబడ్డు, అలగడు. ప్రభువు 12 మందిలో 2 చూశాడు. 2 చూచినవాడు ఏం చేశాడో లేఖనంలో చెప్తూ చూడండి. లూకా సువార్త 19వ అధ్యాయం. లూకా సువార్త 19వ అధ్యాయం 20వ వచనం, 29వ వచనం, క్షమించండి, 29. ఆయన ఒలీవల కొండ దగ్గర ఉన్న బేత్పకే బేతనే అను గ్రామాల సమీపం వచ్చినప్పుడు ఆయన శిష్యులనిద్దరిని పిలిచి, ఆయన 12 మందిలో 2 చూచాడు, చూచిన 2 పిలిచాడు. చూచినవాడు సామర్థ్యత నిలిగినవాడు, పిలిచినవాడు సామర్థ్యత ఎరిగి పిలిచినవాడు. పిలిచి ఆయన వారితో ఏమన్నాడు? ఒకసారి మనం మత్తయి సువార్త వద్దకు వెళదాం. మత్తయి సువార్తలో 21వ అధ్యాయంలో 1-2 వచనాలు చూస్తే, 2వ వచనంలో, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనపడును, వాటిని విప్పి నా ఎద్దుకు తోలుకుని రండి. ఇక్కడ వాటిని విప్పి, గాడిద కట్టబడి ఉంది, గాడిద పిల్ల కట్టబడి ఉంది, రెండిటినీ విప్పి తోలుకుని రండి అన్నాడు. దీనికి ముందు నేను మరో మాట కూడా మీకు చెప్పాలి. అదేమిటి అంటే, యోహాను సువార్తలో
12వ అధ్యాయంలో 15వ వచనం చూడండి. యేసు ఒక చిన్న గాడిదను కనుగొని అది తెచ్చినప్పుడు కనుగొనడం మాత్రమే అని అనుకుంటే మనం పొరపాటు చేసిన వాళ్ళం అవుతాం. ఆయన గాడిద పిల్లను కనుగొన్నాడు. లేఖనాలు వ్రాయించినవాడైనా, లేఖనం అయింది, సర్వాధికారి అయినా, సమస్తాన్ని చూస్తున్నవాడైనా, అలాంటివాడు జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం నెరవేర్చబడాలి. అది నెరవేర్చబడవలసిన సమయం వచ్చిందని ఆయనకు తెలుసు. అందులో ఇలా ఉంది: నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు అనే పదం ఒక క్షణం ఆలోచిస్తే, లేఖనాల ప్రకారం ఒక గాడిద ఆయనకి కనిపించింది. ఏ గాడిద ఎక్కాలి అన్నది, ఏ గాడిద పిల్ల మీద ఎక్కాలి, ఏ గాడిద ముందు నడవాలి, ఏ గాడిద కడుపున పుట్టిన పిల్ల తన వాహనం కావాలి, అది లేఖనాలు ముందుగా రాసినవి. దైవికమైన నియామకం. ఆయన రక్తమాంసాల్లో పాలువాడైన తరువాత ఆ గాడిద పిల్ల బేత్పగే గ్రామంలో ఉన్నది అనే సత్యం ఆయన కనుగొని, ఇద్దరిని చూచి వారిని పిలిచి వారికి పని అప్పగించిన వాడుగా కనపడతాడు. ఇక్కడ అయితే ఎన్ని కోణాలలో ఈ వచనాన్ని ఆలోచించవచ్చు. ఆయన కనుగొన్న తీరు, ఆయన చూచిన విధానం, ఆయన పిలిచిన విధానం, ఆయన అప్పగించిన విధానం. మరో కోణంలో చూద్దాం. ఆయన ఆ గాడిద పిల్ల కనుగొనబడినవి తన వారిని పంపి తన సేవ కొరకు, లేఖనాల నెరవేర్పు కొరకు సాధనాలుగా ఉండడానికి తన శిష్యులను పంపుతున్న సందర్భం ఇది. అంత మాత్రమే కాదు, మరో విషయం కూడా. అదేమిటంటే, వెళ్ళేటప్పుడు వారికి ఏం జరుగుతుందో, ఏం చెప్పాలో చెప్పి మరీ పంపించడం నిజంగా ఆశ్చర్యం కదా. గూడూరులో దేవుని సేవ చేస్తున్న యేసుదాస్ అన్న చనిపోయిన తర్వాత అక్కడ సహోదరుడు రవి బ్రదరు మీటింగ్స్ కండక్ట్ చేశారు. అక్కడ ఆ మీటింగ్స్ కండక్ట్ చేసినప్పుడు ఆయన చనిపోయిన తర్వాత సంవత్సరంలో అనుకుంటాను, నేను అక్కడికి వర్తమానం చెప్పడానికి పిలువబడ్డాను. నేను వెళ్ళినప్పుడు బక్సింగ్ అన్నతో ఉన్న ఓ అన్న, ఆయన పేరు జాసన్ అన్నగారు. ఆయన ఇప్పటికే పెద్దవాడు, చాలా పెద్దవాడు. నేను లేటుగా వెళ్ళాను. వెళ్ళేసరికి ఆయన అందరినీ కూర్చోబెడుతున్నాడు. నేను అనుకున్నాను ఆయన బహుశా ఆ సంఘంలో ఎల్డరేమోలే అనుకుంటున్నాను. మీరు అటు జరగండి, మీరు ఇటు కూర్చోండి అని కూర్చోబెడుతున్నాడు పెద్దవాడు బయట నుంచి. నేను లోపలికి వెళ్ళాను, గదిలోకి వెళ్ళాను, సిద్ధపడ్డాను, వచ్చి వాక్యం చెప్తూ ఉంటే ఆయన చిన్న పిల్లాడిలాగా కూర్చుని వాక్యం రాసుకుంటున్నాడు. ఎందుకు చూడగానే ప్రత్యేకంగా అనిపించారు ఆయన నాకు. రెండవ రోజు పగలు ఆయన వాక్యం చెప్తున్నారు. అప్పటికి అర్థమైంది ఆయన ఎవరో. ఆయన మాట్లాడుతూ సంఘటన చెప్పారు. ఆ సంఘటన
మీరు అనేకసార్లు వినుంటారు, నా నోట వినుంటారు, అనేక మంది ద్వారా కూడా వినుంటారు. వారు తిరుచునాపల్లి వెళ్ళారట. భగత్ అన్న ఆయనతో పాటు చాలామంది. తెల్లవారుజాము మధ్యరాత్రిలో వాళ్ళు తిరుచునాపల్లిలో దిగారు. ట్రిచ్చిలో దిగి బస్ స్టాండ్లోనే ఒక చోట మోకరించి ప్రార్థన చేసుకున్నారు. గ్రౌండ్లో ప్రార్థన చేసుకున్న తర్వాత కుటుంబ ప్రార్థన అయింది. కుటుంబ ప్రార్థన అవ్వగానే ఎవరో అడిగారంట, ఇప్పుడు ట్రిచ్చి వచ్చాము, ఎక్కడికి వెళదామని. ఎక్కడికి వెళదామంటే ట్రిచ్చిలో తనకు తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు. సువార్త దండయాత్ర కోసం వచ్చారు, సువార్త పరిచర్య కోసం, అవుట్రీచ్ మినిస్ట్రీ కోసం వచ్చారు. తెలంగాణలో జోశ్యామ నుంచి వచ్చారు, బయలుదేరి వెళ్ళారు. సరిగ్గా అక్కడ ఆ రోజు వాళ్ళు చదువుకున్న పాఠం ఏమిటంటే, పస్కాను సిద్ధపరచడానికి ఎక్కడ సిద్ధపరచండి అంటే, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళగా ఒక ఆమె కుండ ఎత్తుకుని వస్తుంది, ఆమెను అడగండి, బోధకుడు పస్కా ఆచరించడానికి మేడగది ఎక్కడా అని అడగండి, ఆమె మిమ్మల్ని మీకు చూపిస్తుంది అని ఆ ఉదయకాలపు ధ్యానంలో, ఫ్యామిలీ ప్రేయర్లో అది మాట్లాడుకున్నారు. అయిపోయాక మరి ట్రిచ్చి ఎక్కడికి వెళదాం బ్రదర్ అన్నారు. అని అంటే భగత్ అన్న, మీరు వెళ్ళండి, మీరు వెళుతూ ఉండగా నీళ్ళ బిందె ఎత్తుకుని ఒక ఆమె వస్తుంది, ఎదురొస్తుంది, ఆమెను అడగండి, సేవకుడు తన వారితో ఉండడానికి మేడగది ఎక్కడని అడగండి. జాసనాన్ని చెప్తూ, నేను అందరికంటే చిన్నవాడిని, ఇలా అనుకున్నాను, ఈయన ఒక యేసు ప్రభువు, ఆయన చెప్పాడని ఈయన చెప్తున్నాడు, ఇప్పుడు నెరవేరద్ది అని నవ్వుకున్నాడు టైం. రక్షించబడని వాడేం కాదు, రక్షించబడినవాడే, యవనంలో చాలా చిన్నవాడు అందరికంటే. కాబట్టి వాళ్ళ ముందు నడుస్తున్నప్పుడు వాళ్ళ వెనకిన భగత్ అన్న వీళ్ళందరూనేమో బస్ స్టాండ్లోనే ఉన్నారు. కొద్దిమంది సోదరులు వెళ్తున్నారు, గబగబా లేచి వెళ్ళిపోతున్నారు. వారి వెనకాల ఈయన, వాళ్ళకి ఈయనకి మధ్యలో డిస్టెన్స్ ఉందంట. చాలా దూరం నడిచిన తర్వాత నిజంగానే ఒక ఆమె మంచినీళ్ళు బిందెత్తుకుని వస్తూ ఉంది. వస్తున్నప్పుడు వాళ్ళిద్దరూ అడుగుతున్నారు, నిలబడి అడుగుతున్నప్పుడు ఆమె రండి వెళదాం అని చెప్పి వీళ్ళని తీసుకుని వెళ్ళినప్పుడు ఈయన కూడా వెనకాల వెళ్ళాడు. అది ఒక సిక్ కుటుంబం, ప్రభు నమ్ముకున్న కుటుంబం. ఆ కుటుంబంలో మేడ మీద గది దేవుని సేవకుల కోసం కట్టారు, అక్కడ మీరు ఉండొచ్చు అని. ఆ తర్వాత ఆ ఇంట ఇద్దరు పిల్లల్ని భగత్ అన్న సేవకులకు చేయడం కూడా జరిగింది, చరిత్ర అది. అయితే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చెప్పిన పని చెప్పినట్టు ఆయన కనుగొన్న దాన్ని వెళ్ళి కనుగొని తోడుకొని రావడం అనేది, అబ్బా, ఎంత ప్రయోజనకరమైన పని, ఎంత సాహసవంతమైన పని, ఎంత ఆశ్చర్యకరమైన పని. ఇప్పుడు తన శిష్యులు వాళ్ళు ఇద్దరిని చూచాడు ఆయన, ఆ ఇద్దరిని పిలిచాడు ఆయన. పిలిచినవాడు వెళ్ళమన్నాడు. మీరు వెళ్ళగానే, లోపలికి వెళ్ళగానే ఊరి మొదట్లోనే మీకు కట్టబడిన గాడిద పిల్ల కనపడుతుంది, వాటిని తోడుకొని రండి అన్నాడు. ఇప్పుడు శిష్యులను చూచాడు, శిష్యులలో వెళ్ళడానికి సమర్థులెవరో చూచాడు, వారిని పిలిచాడు. పిలిచినవాడు వెళ్ళి తోడుకొని రాగలిగిన వారిని, గమనించి తీసుకొని రాగలిగిన వారిని పంపాడు. ఇక్కడ వివాదానికి కానీ పోటీకి కానీ ఆస్కారం ఏమీ లేదని జ్ఞాపకం పెట్టుకోవాలి, మర్చిపోకండి. పని ఎందుకు పని ఆయన అప్పగించటం అనంటే, ఒక మాట నేను మీకు చదివి వినిపిస్తాను, మీరు వేరుగా భావించకండి. తిమోతికి రాస్తూ మొదటి పత్రికలో పౌలు గారు 1వ అధ్యాయం
12-13 వచనాలలో నన్ను తన పరిచర్యకు నియమించి, అది దైవికమైన నియామకం, నమ్మకమైన వానిగా ఎంచి ఆయన తన వైపు నుండి తాను చూస్తున్నప్పుడు నన్ను పిలిచాడు, నమ్మాడు, పని నాకు అప్పగించాడు, నమ్మకమైన వానిగా ఎంచాడు. నీకు నాకు అప్పగించబడిన ఏ పనైనా మన వంతు మనం నమ్మకంగా చేయడం మనం చేయాలి. అది చిన్న పనా, పెద్ద పనా, అది అల్పమైన పనా, ఘనత గౌరవాలు వచ్చే పనా, ఈ పనిలో వాళ్ళు తమను తాము కనపరుచుకునే అవకాశం ఏమీ లేదు. తమను తాము గొప్ప చేసుకునే అవకాశం లేదు. వాళ్ళు విచిత్రం. ఎందుకంటున్నానంటే ఈ మాట, వారెవరో వారిద్దరి పేర్లు కూడా రాయబడ్డా, కానీ ప్రపంచానికి తెలియని ఇద్దరు శిష్యులు వీళ్ళు, ప్రభువుకు చెందినవారు వీళ్ళు. ప్రభు చేత స్పష్టంగా చూడడం, ప్రభు చూపు వారి మీద నిలిచింది. ప్రభు చేత పిలువబడిన వారిద్దరూ వెళ్ళమన్న చోటుకు వెళ్ళి కనుగొన్నారు. దాన్ని కనుగొని ఏం జరిగిందో చూడండి. కనుగొన్న తరువాత లేఖనంలో అదే ప్రకారంగా వాళ్ళు బయలుదేరి వెళ్ళారు. వెళ్ళిన తరువాత గాడిద కనపడింది, గాడిద పిల్ల కూడా కనపడింది. కనపడినప్పుడు వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనపడెను. అది 11వ అధ్యాయం మార్కు సువార్తలో. అదే మత్తయి సువార్త 21లో 2 ఉన్నట్టుంటాయి. అప్పుడు వెళ్ళి గాడిదను విప్పేస్తున్నారు. అక్కడ నిలుచున్న వారిలో కొందరు అన్నారు, మీరేం చేస్తున్నారు, ఎందుకు విప్పుతున్నారని అడిగారు. అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్లు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి. యేసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి. ఆరో వచనంలో శిష్యులు వెళ్ళి యేసు, అంటే మత్తయి సువార్త 21:6, శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారముగా చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకుని వచ్చి. ఇప్పుడు ఆలోచించేద్దాం, ఆయన ఏం చూడగలిగాడు, ఆయన దేన్ని చూశాడు, భవిష్యత్తులో ఎవరు దేవునికి అవసరమో. పెద్ద గాడిద కట్టబడే ఉంది, చిన్న గాడిద కూడా కట్టబడే ఉంది. ఆయన తన వారిని చూశాడు, తనకు అవసరమైన వాటిని చూచాడు. తనకు అవసరమైన వాటిని తీసుకుని రావడం కోసం వీరిద్దరూ పంపబడ్డారు. రెండింటిని తోడుకోరి రావడానికి 2 శిష్యులు పంపబడ్డారు. చాలాసార్లు మనం కనిపించకపోవచ్చు, మన పేర్లు వినిపించకపోవచ్చు, కానీ వారు వచ్చి చేసిన పని వల్ల ఆయన సేవను చేసేటువంటి సాధనాలుగా ఉండే అవకాశం కొద్దిమందికి లభిస్తుంది. ఆ జీతంలో వారిద్దరికీ పాలిభాగం ఉంటుంది. నేను ఎప్పుడు అనుకుంటాను, ఆ సువార్థికుడు ఎవరో
స్వాతంత్రానికి పూర్వం మా ఊరు రావడం ఏమిటి, దెబ్బలు తినటం ఏమిటి, రెండోసారి వస్తే చంపేస్తాము అంటే మరలా ఓ నెల తర్వాత వచ్చి నిజంగానే దెబ్బలు తిని చచ్చిపోయాడని సమాధిలోని కీడ్చేయబడిన వ్యక్తి చనిపోలేదు, తెల్లవారుజామున లేచి వెళ్ళడం ఏంటి, మళ్ళా దెబ్బలన్నీ తగ్గి గాయాలన్నీ మానిన తర్వాత 11 నెలలకు మళ్ళా తిరిగి రావటం ఏమిటి? ఎవరో ఒకని ఇంటి అరుగు మీద కూర్చుని ఈసారి ఏమీ దేవుని గురించి మాట్లాడకుండా అరుగు మీద ఇసుక పోసి అక్షరాలు పిల్లల్ని పిలిచి దిద్దిస్తూ వారికి మరమరాలు బఠానీలు పెడుతూ ఉండిపోతే ఆ ఊళ్ళో తాతయ్య చదువుకున్నవాడు, ఆస్తి కొంచెం ఉన్నవాడు, ఆస్తి ఉన్నవాడు, అతని దగ్గరికి వెళ్ళడం ఏమిటి, అతని పరిచయం అవడం ఏంటి, అతని పేరు ఎవరికి తెలుసు, దెబ్బలు తిన్న ఆ వ్యక్తి పేరు పరలోకానికి తెలుసు. కానీ ఇవాళ అక్కడికి అతను వచ్చింది నా కోసమేననే సత్యం ఊహకందంది. తరాలను చూసిన దేవుడు నీకు నాకు అప్పగించిన పని చిన్నదైనా నమ్మకంగా చేయడానికి మన వంతు మనం చేయాలి. అందుకని అంటాడు, తెస్సలోనిక మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో విశ్వాసంతో కూడిన మీ పనిని అంటాడు. అది విశ్వాసంతో ఆ రోజు జరిగిన పని. ఆ రోజు పని ఆయన ఇంకా అప్పటికి నానే పుట్టలా, కానీ అప్పటికే నన్ను చూచినవాడు, ఆ ఊరు సేవకుని పంపినవాడు. సమస్తం చూస్తున్నవానికి సేవ చేసే భాగ్యం మనకి దక్కడం నిజంగా భాగ్యం. ఆలోచించండి, మనం ఆయన పరిచర్య కొరకు ఎవరినైనా తీసుకుని వస్తున్నామా? ఆయన కోరిన వాటిని ఆయన దగ్గరికి తెచ్చేటువంటి ఆధిక్యత మనకు అప్పగించబడింది. గాడిదను గాడిద పిల్లను తోలుకు రావడానికి మేమా అని వాళ్ళు ఎప్పుడు కినుక వహించరా. ఆయన ఏ పని చెప్పినా నమ్మకంగా చేసేవారు ఆయన వారిగా ఉంటారు. అట్టి కృప ప్రభు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమగల మా తండ్రి, కృపగలిగిన మా దేవా, మరోమారు నీ లేఖనాన్ని చెప్పడానికి నీ దాసునికి మీరిచ్చిన ఈ అవకాశం కొరకే కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ముందున్న సమయాన్ని దీవెనగా మార్చండి. మీ కృపకు, మీ కాపుదలకు, మీ దయా సంరక్షణలకి మమ్మల్ని అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు చిత్తమైతే వచ్చే ఆదివారం ఉదయం 9:30 గంటలకు లైవ్లో కలుసుకుందాం.